బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, అయితే హైదరాబాద్ లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాంత వాసులు మరోసారి ఉలికి పడ్డట్టుగా అయితే సమాచారం వస్తుంది. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ల్యాబ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. పొగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం కూడా నెలకొందని తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మొత్తం అప్రమత్తమయ్యారు. 2 ఫైర్ ఇంజన్లతో పాటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే భవనంలో కీలకమైన ఫోర్నిక్స్ పరికరాలు, రసాయనాలు ఉండడంతో అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే మంటలు చెలరేగే సమయంలో ల్యాబ్ లో సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉన్నారని, అప్రమత్తంగా వారిని బయటికి తరలించడంతో ప్రాణ నష్టం తప్పిందని కూడా అధికారులు తెలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా ప్రాథమికంగా వెల్లడించారు. అయితే అగ్నిమాపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా రసాయనాల కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే ఆ నష్టం ఎంత జరిగింది అనే విషయం పైన స్పష్టత అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా హైదరాబాద్ లో పలు చోట్ల అయితే అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి భద్రతా ప్రమాణాల పైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే సంఘటనకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి గతంలో చూసుకునే కనుక ఫర్నిచర్ షాప్ లో నాంపల్లికి కూతబెట్టి దూరంలో ఉండేటటువంటి ఫర్నిచర్ షాప్ లో కూడా అయితే ఇదే విధమైన అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో 5 మంది కూడా చనిపోవడం చూసాము. గతంలో కూడా ఇదే తరహాలో అయితే హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా 5 మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ విధంగా వరుసగా అగ్ని ప్రమాదంతో హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ కూడా ఏదైతే ఫర్నిచర్ షాప్ లో మొత్తం తొలిగా కూడా అక్కడ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ అధికారులతో పాటు హైదరాబాద్ సిబ్బంది కూడా ఆ భద్రతా ప్రమాణాలన్నీ పాటించినటువంటి ఏదైతే షాపులు ఉంటాయో వాటి హెచ్చరికలు జారీ చేస్తూ కొన్ని షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకునే కనుక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిమాపకం సంభవిస్తే ఒకవేళ ముఖ్యమైన పత్రాలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్, కంప్యూటర్, ఇతరత్ర ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క ప్రామాణ్యతను కాపాడడానికి భద్రతా ప్రామాణ్యతను ఏ విధంగా పాటిస్తున్నారు అంటూ కూడా అయితే భద్రతా ప్రామాణ్యాన్ని పాటించాలి. అగ్నిమాపక సిబ్బందితో పాటు అగ్నిమాపక పరికరాలు కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక
స్థానికులు ఒక్కసారిగా వాపోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే మొత్తంగా చూసుకునే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కాసేపట్లో మంటలు మొత్తం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ప్రాణనష్టం లేకున్నా కానీ దీనికి సంబంధించి ఏ విధంగా షార్ట్ సర్క్యూటే కారణమా లేదంటే దాంట్లో ఉండేటటువంటి రసాయనాల తీవ్రత వలన ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి ఇటువంటి వాటిపైన కెమికల్స్ కంపెనీస్ కానీ ఇటువంటి వాటిపైన కూడా ఇంకా దృష్టి సారించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎండాకాలం సమయంలో తీవ్రంగా అగ్నిమాపకాలు సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా అధికారులు అప్రమత్తం అయ్యే అవసరం కూడా ఉంటుందంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి సమాచారం. అలాగే ప్రవీణ్, ప్రస్తుతం పూర్తిగా మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎస్, అయితే ఆల్మోస్ట్ ఇంకొక 10-15 నిమిషాల్లో మొత్తం ఆల్మోస్ట్ గా ఈ యొక్క మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. కానీ ఈ యొక్క ప్రమాదం సంభవించే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, ఉన్న కొంతమంది సిబ్బంది ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిగా బయటికి రావడం చేత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ మొత్తంగా ఆ మంటలన్నీ అదుపులోకి వచ్చిన తర్వాతనే అది షార్ట్ సర్క్యూటే కారణమా లేదంటే ఇతర ఏదైనా రసాయనాలతో ఆ విధంగా ఉందా అనేది, అంటే ఫోరెనిక్స్ ల్యాబ్ కాబట్టి అక్కడ ఉండేటువంటి రసాయనాలతో పాటు ఆ యొక్క వేడిమి వల్ల అయితే ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి వేడిమి వల్ల అయితే చర్యకు గురై రసాయన చర్యకు గురై ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిందా అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకొక 15 నుండి 20 నిమిషాల లోపల మొత్తం తొలగా కూడా అదుపులోకి వస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మీరు ఎక్కి తిరగాలి. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య సత్తవ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవ పడుతుండేవారని అక్కడి స్థానికులు అంటున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా దాడికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం జరిగింది.
కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య, సత్తవ్వ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవ పడుతుండేవారని స్థానికులు అంటున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తెల్లవారుజామున ఆమె గాఢ నిద్రలో ఉండగా దాడికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీపూర్ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని. ఇక జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ భర్త తన సొంత భార్య పాలిట యమ పాశంగా మారాడు. కట్టుకున్న భార్యను అనుమానంతో అత్యంత పాశవికంగా అయితే హత్య చేయడం జరిగింది. మనం చూసుకుంటే జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య, సత్తవ్వ అనే భార్య భర్తల మధ్య కొంతకాలం భార్యపై అనుమానంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో భార్య యొక్క ప్రవర్తనపై మరింత అనుమానం పెంచుకున్న భర్త మల్లయ్య ఎట్లయినా భార్యని కడతీర్చాలని ఆయన ప్రణాళిక వేసుకోవడం జరిగింది. నిద్రిస్తున్న భార్యపై నిన్న రాత్రి భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి అత్యంత పాశవికంగా తనని చంపడం జరిగింది. అంతేకాదు చనిపోయిన భార్యపై గొడ్డలతో తనని ముక్కలుగా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ భార్యపై అనుమానం పెంచుకొని అనుమానమే ఒక పెనుభూతంగా మారడంతో ఆ భార్యతో జరుగుతున్న గొడవల వల్ల భార్యను ఏ విధంగా అయినా కరెక్ట్ చేర్చాలని ఆయన అత్యంత దారుణంగా అయితే భార్యని హతమార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకొని ఆ హత్య గావించబడ్డ భార్యని ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అదే విషయంలో భర్తపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శాలిని, చంద్రశేఖర్, వీరికి 2 పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరి మృతురాలి బంధువులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇక్కడ వారికి 2 పిల్లలు ఉన్నారు. ఇటు ఒక పక్క ఈ భార్య భర్తల మధ్య కొంతకాలంగా అయితే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భార్య ప్రవర్తనపై తనకు అనుమానం రావటం, తను భార్యని నిలదీయటము, దాంతో భార్య కూడా తనతో గొడవ పెట్టుకోవడం, ఇదంతా కూడా వారి మధ్య మనస్పర్ధలు, అనుమానాల కారణంగానే ఆ గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమెను ఏ విధంగా చంపాలనే ఒక కసితోనే అతను నమ్మించి తను నిద్రపోతున్నప్పుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. కాబట్టి అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్థానికులు కూడా ఇట్లా అత్యంత పాశవికంగా అనుమానం పెట్టుకొని అనుమానంతో నిత్యం ఆమెను వేధించేవాడు, ఈ అనుమానమే పెనుభూతమై తనని హత్య చేశాడు. కాబట్టి తను హత్య చేయడం వల్ల ఇటు భార్య మృతి చెందడమే కాదు 2 పిల్లలు కూడా అనాథలయ్యారు. ఇలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. విశాల్ని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
మెదక్ జిల్లా పట్టణంలోని 27వ వార్డులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సందర్శన సందర్భంగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు వెంటనే స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భయంతో తమ కార్యాలయాన్ని మూసివేసి అక్కడి నుంచి పరారయ్యారు. జిల్లాలో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే నాయకులు గాని కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ లో లేరని, పార్టీ కార్యాలయాలు మూసివేసే స్థితిలో ఉన్నారని మైనంపల్లి రోహిత్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అడుగంటిందని, అప్పుడు చేయని వారు ఇప్పుడు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుపోయి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అపూర్వ మద్దతు పెరుగుతుందని, రామాయంపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం ఖాయమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖడ్గే గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గుర్తుకే నాయకత్వం గారి నాయకత్వం గౌడ్ గారి నాయకత్వం గారి నాయకత్వం గాంధీ గారి నాయకత్వం. ప్రభుత్వం అంటే ప్రజల కోసం, పాలన అంటే మార్పు కోసమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అడవిబాట పట్టిందని, ఇందుకు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెం నిదర్శనమని తెలిపారు. దట్టమైన అడవుల్లో 2,86,00,000 రూపాయల వ్యయంతో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించి 611 గిరిజన కుటుంబాలకు కరెంటు కష్టాలు తీర్చి వెలుగులు నింపారు మంత్రి గొట్టిపాటి. ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు అధికారులు, మంత్రి అటవీ మార్గంలో ప్రయాణించి గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి గిరిజనుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఫారెస్ట్ లో ఉంది. దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. 3 గంటల్లో ప్రయాణం చేసి రావాలి. ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. పగలపూట లైట్ తీసుకుంటుంది. బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేశాం. ఇది కాకుండా 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేశాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తామని చూసాము. కరెంట్ వచ్చిన కాడ నుంచి చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు అయితే దీపాలతోటి ఉండేది ఇల్లంతా. ఇప్పుడంతా చాలా ఊర మొత్తం చాలా వెలుగుతూ ఉంది. లైటింగ్ అంతా ఊరు మొత్తం లైటింగే. పగులే చదువుకునే వాళ్ళం, నైట్ చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే పగులు చదువుకుంటున్నాం, నైట్ కూడా చదువుకుంటున్నాం. కరెంటు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కరెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. మాకు అంతకుముందు పోయిన గతంలో మాకు లైట్లు అనేది ఏం లేవు, అసలు ఏం లేవు. కానీ గతంలో ఎలక్షన్ బాబు మరియు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారం వలన మాకు ఈ లైట్లు ఈ వెలుగులోకి వచ్చినాము. అదే వాళ్ళకి మాకు వాళ్ళ గ్రామానికి వచ్చిన ఈ లైట్ల సందర్భంగా వాళ్ళకి మాకు తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. వారం రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. కూర్మాపురంలో టైగర్ ను రెస్క్యూ టీం బంధించింది. విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు.
సో మీ అందరికీ తెలుసు మన రాజమండ్రి ఏలూరులో ఒక పెద్ద పులి సంచారం ఫర్ ద లాస్ట్ 15 days జరిగింది. పులి మళ్ళీ ఫారెస్ట్ కి వెళ్తుంది అని మనం వెయిట్ చేసాము, కానీ మనకి హ్యూమన్ క్యాజువాలిటీ ఇంజరీ ఏం రాకూడదు అనే ఉద్దేశంలో మనకి హైయర్ అఫీషియల్స్ దాన్ని క్యాప్చర్ చేసి ఫస్ట్ సేఫ్ గా పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనం రాజమండ్రిలో నిన్న క్యాప్చర్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. వైజాగ్ జూలో మనకి అనిమల్ రెస్క్యూ సెంటర్ అని మంచి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం తీసుకొచ్చాము, అనిమల్ వదిలేసాము. ఇక్కడ చాలా బాగా నీట్ గానే ఉంది, బాగా హెల్త్ గానే ఉంది, నో ఇష్యూ. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమారుడు వెంకట్కు బెదిరింపులు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ను బెదిరించారు. హైకోర్టులో పిల్ వేసిన ఇద్దరు వ్యక్తులు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో తనకు ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెంకట్ ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులతో ఎలాంటి సంబంధం లేని రఘువీర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారని వెంకట్ తన ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గత 10 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకొని ఆ తర్వాత ఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచే ప్రారంభించే రోడ్ షో గుండా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. వెల్కమ్ బ్యాక్. అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎలాంటి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. హాస్టల్లో సరైన ఆహార నాణ్యత లేకపోవడం, రాత్రి భోజనంలో మిల్మేకర్ కర్రీలో పురుగులు వచ్చాయని బాలికలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో హాస్టల్ సిబ్బంది లేకపోవడంతో సమాచారంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
వాటర్ లేకుండా వాళ్ళే ఉండి వాళ్ళే పెట్టారు. మీరు ఎంతసేపు పడుతుంది? చిన్న హాఫ్ అన్ అవర్ వాటర్ వాటర్ ఎన్నింటికి వచ్చి 10:30 8:30 ఆ మధ్యలో అయితే మేము 10:30కి వచ్చింది. అప్పటి వరకు ఏం చేశారు మేము లోపల లేవు సార్. ఆర్ఐపీ డాక్టర్ తీసి చూస్తే అందులో 5-6 పురుగులు వెళ్ళింది. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి వెళ్ళింది. ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్లో పెట్టి వచ్చాము సార్. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పరుగు పోతుంది అని ఆర్ఐపీ డాక్టర్ని మీకు పిలిచి చూపిస్తే వీళ్ళకి అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసిండు. ఆర్ఐపీ డాక్టర్ అందుబాటులో లేరు మీకు హాస్పిటల్? మేడంకి 7:30కి కాల్ చేస్తే 10కి వచ్చింది. మీకు ఫుడ్ ఎవరు పెట్టారు? వాటిని పర్యవేక్షణ లేదా? వాటిని లేకుండానే పెట్టారు. హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కొంచెం ఆ గూగుల్కు టెన్షన్ ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. అలా ఫుడ్ పాయిజన్ అయితే అయింది. దాని ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాం. ఇది కూడా చూస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్ పంపిస్తాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో భూ నిర్వాసితుడు నిరసన తెలిపారు. 134, 157, 158 సర్వే నెంబర్లో సుమారు 9 ఎకరాల భూమి మా తాత పాపయ్య పేరు మీద నుండి వారసత్వంగా వచ్చిన 9 ఎకరాల భూమిని సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి తీసుకున్నట్లు బాధితుడు రాములమ్మ నాగిరెడ్డి తెలిపారు. తమకు తెలియకుండానే 2021లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న భూమికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. భూమికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని బాధితుడు నిరసన తెలిపారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగి ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆలోచన అన్ని ఇప్పుడు చెప్తా గడ్డ కొద్దిగా చెప్తుంది నువ్వు తక్కువ మాది బూరుపాడు గ్రామం. మాకున్న 16 ఎకరాలు వారసత్వంగా వచ్చింది మా తాతగారు అని మదిపాప దగ్గర నుంచి. 3 తరాల నుంచి మేమే అనుభవిస్తున్నాం. అయితే సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 2020లో ల్యాండ్ అక్విజిషన్ కోసం డిస్ట్రిక్ట్ సర్వేయర్స్ సర్వే చేశారు. అందులో భాగంగా 9 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. అట్టి భూమికి వాళ్ళు 7 లక్షల రూపాయలు చొప్పున ఏకగ్రీవంగా ఏకపక్షంగా అవార్డు పాస్ చేశారు. మా పక్కన రెవెన్యూ గ్రామమైన ఉయ్యాలవాడలో 12 లక్షలకి ఇచ్చారు. మాకు 7 లక్షలకి నష్టపరిహారం కింద ఇచ్చారు. కాకపోతే మాకున్న ఇప్పుడు 3 సర్వే నెంబర్లు 134, 157, 158లో మాకు విస్తీర్ణం 9 ఎకరాలకు గాను 2.5 ఎకరాలకి ఉంది పట్టా. మిగతా విస్తీర్ణకు మాకు పట్టా లేనందున వాళ్ళు భూమికి నష్టపరిహారాన్ని మాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఈ అమౌంట్ దాన్ని కోర్టులో నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు హాట్ గా మారాయి. ఈసారి అందరి దృష్టిని ఆకర్షించేలా మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ బరిలోకి దిగారు. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్న ఈ అభ్యర్థి ప్రచారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని హామీ ఇస్తూ 1వ వార్డులోని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పటికీ సుధాకర్ మాత్రం సొంత హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపిస్తారని హామీ ఇస్తున్నారు.
గుర్తుంచుకో. ఫస్ట్ వార్డు శివనియగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను రాజకీయాలకి నాకు ఫస్ట్ టైం ఇందులోకి నేను వచ్చాను. గత ప్రభుత్వాలు మా ఊరికి వచ్చినాయి కానీ ఏది అభివృద్ధి కాలేదు మా ఊరు. అందుకోసం మా ఊరు అభివృద్ధి చేయడం కోసం నేను రావడం జరిగింది. మా ఊర్లో డంపింగ్ యార్డు తోటి ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈగలు దోమలు అనారోగ్యంతో ఇదవుతున్నారు. అందుకోసం డంపింగ్ యార్డ్ని త్వరగా అక్కడ నుంచి తరలించడానికి కృషి చేస్తాను. అలాగే మా ఊర్లో ప్రతి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఎలాగో పెట్టారు ఇంత ముందుకున్న ప్రభుత్వాలు. నా వంతు సాయంగా 10,000 16 ఆడపిల్లల పెళ్లికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో ఇంతకుముందు ఇక్కడ వరకు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో గెలిచిన ఆయన ఇక్కడ వరకు వేశారు విద్యాలయం దగ్గరికి. అక్కడ నుంచి మహాలింగేశ్వరం టెంపుల్ వరకు నేను వీధి లైట్లు స్తంభాలు ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో కోతుల బెడద ఉంది. రైతులకు ప్రజలకు ఇబ్బంది బాగా పెడుతున్నాయి. దాన్ని కూడా అతి త్వరలో కోతుల బెడద లేకుండా చేయడానికి ముందుకొచ్చాను. మా ఊరు ప్రజలకి ఎలాంటి సహాయం సహకారానికి అన్నిట్లో నేను ముందుండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను. కనీసం వేలు కూడా పట్టని గాజు సీసాలో శ్రీవారి ఆలయ గోపురం ఆకట్టుకుంది. లోపల భాగంలో శ్రీవారి ఆలయ గోపురాన్ని నిర్మించాడు మధ్యప్రదేశ్కి చెందిన త్రిలోక్ సింధియా. సూక్ష్మ కళాకారుడు శ్రీనివాసునిపై భక్తిని చాటుకున్నాడు. శ్రీవారి గోపురం నమూనాను ఆలయం ఎదుట ప్రదర్శించిన గాజు సీసాలో ఆలయ గోపురం భక్తులను ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన త్రిలోక్ తాను రూపొందించిన శ్రీవారి ఆలయ గోపురం సీసాను ఆలయం ముందు ప్రదర్శించాడు. బాటిల్లో గోపురాన్ని తయారు చేయడానికి 30 రోజులు పట్టిందని త్రిలోక్ తెలిపాడు. मेरा नाम त्रिलोक सिंधिया है। मैं मंडला मध्य प्रदेश से हूँ और मैंने ये बालाजी का मंदिर कांच की बोतल के अंदर बनाया है। कांच को बिना क्षति पहुँचाए जो है इसको मैंने 30 दिन के समय लगा। बहुत कठिन काम था बनाना, लेकिन मैंने इसको बनाने की कोशिश किया और आज मैं हम लोग सारा परिवार जो है बालाजी का मंदिर का दर्शन करने आए थे। बालाजी का और दर्शन भी किया। उस प्रकार जो है आज ये हमने यहाँ एक वीडियो बनाने आए हुए थे और ऐसे प्रकार से मैंने अनेक कलाकृतियाँ बनाया है। राम मंदिर बनाया है, ताज इंडिया गेट बनाया है और केदारनाथ मंदिर बनाया है। अनेक प्रकार की कलाकृतियाँ मैं जो कांच की बोतल के अंदर बनाता हूँ और ये कार्य जो मैं है 12 वर्ष की आयु से। ఏలూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగు చూసింది. నకిలీ ఆధార్, పాన్ కార్డులతో బ్యాంకులు ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు, ఆస్తి లావాదేవీలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025 ఆగస్టులో శ్రీరామ్ ఫైనాన్స్ లో తాడేపల్లిగూడెంకు చెందిన అద్దేపల్లి వెంకటరత్నం అనే వ్యక్తి ₹1,00,00,000 లోన్ కు అప్లై చేశాడు. అయితే లోన్ రద్దు చేయడానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన వెంకటరత్నంకి ₹1,00,00,000 లోన్ క్లియర్ అవ్వకుండానే క్లియర్ అయినట్టు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దొంగ రిజిస్ట్రేషన్ కోసం భారీ మొత్తంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుకున్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు న్యూజివీడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో అనంతపల్లి సంబంధించి ఒక డాక్యుమెంట్ పెట్టారండి. అది ₹1,00,00,000 లోన్ నిమిత్తం ₹1,00,00,000 లోన్ తీసుకుని 2023 సంవత్సరంలో ఆ లోన్ క్లియర్ అయిపోయినట్టుగా న్యూజివీడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెట్టారు. తీరా మేము పరిశీలించగా ఎవరైతే ఇక్కడ పర్సన్ వచ్చారో ఆ పర్సన్కి శ్రీరామ్ ఫైనాన్స్కి ఎటువంటి సంబంధం ఏమి తెలిసి సంబంధిత శ్రీరామ్ ఫైనాన్స్ వారికి సంబంధిత పోలీస్ వారికి ఇద్దరికి కూడా మేము మ్యాటర్ ఇన్ఫార్మ్ చేసామండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగిందండి. దీని మీద ఏంటంటే ప్రజలు కూడా ఒకసారి
మన రిజిస్ట్రేషన్ పెట్టే ముందు వచ్చే వాళ్ళందరూ కరెక్టా కాదా అని చూసుకొని రిజిస్ట్రేషన్లో ఏమైతే ఉన్నాయో మనకు ఉన్న సౌకర్యాల్ని ఇలాంటి ఫ్రాడ్కి ఉపయోగించకుండా మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి అందరికీ తెలియజేస్తాను. నా పేరు నాగేంద్ర అండి. నేను శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ అండి. ఏలూరు క్లస్టర్ తాడేపల్లిగూడ బ్రాంచ్లోని అద్దెపల్లి వెంకటరత్నాజీ అనేసి కస్టమర్ ₹1 లోన్ తీసుకుని మన శ్రీరామ్కి సంబంధం లేని వ్యక్తి దొడ్డి నాగార్జున అనే వ్యక్తి, శ్రీరామ్కి దొడ్డి నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ దొడ్డి నాగార్జున అనే వ్యక్తి నేను ఒక డివిజనల్ మేనేజర్ అని చెప్పేసి ఆ ₹1 లోన్ మా శ్రీరామ్ క్లియర్ అవ్వకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి, నూజివీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి క్లియర్ చేయడం, రద్దుపరచడం జరిగింది. రద్దు చేయడానికి వస్తే మాకు సబ్ రిజిస్టర్ వారు మాకు తెలియజేయగా మేము వెంటనే వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఈ దొడ్డి నాగార్జున్ని వెంకటరత్నాజీ, అద్దేపల్లి వెంకటరత్నాజీ కొడుకైన వెంకట్ను కూడా మనం పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. అఖిల భారత నిరసనలో భాగంగా తెలంగాణలో గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు బంద్ పాటించారు. తగ్గుతున్న ఆదాయాలు, పెరిగిన కమిషన్లు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీజీపీడబ్ల్యూ నేతృత్వంలో నిరసన చేపట్టారు. డ్రైవర్లు, కస్టమర్లు నష్టపోకుండా సరైన బేస్ ఫేర్ను ప్రకటించాలని యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సలాలుద్దీన్ డిమాండ్ చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లతో చర్చలు జరిపి ప్రైవేట్ వాహనాల వాడకాన్ని నిషేధించాలని కోరారు. గిగ్ వర్కర్ల బంద్ కారణంగా హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఆన్లైన్ రవాణా, డెలివరీ సేవలకు అంతరాయం కలిగింది. మీ అందరికి తెలిసిన విషయమే 7వ తారీఖు ఫిబ్రవరిన బ్రేక్ డౌన్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టింది తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్. ముఖ్య కారణం ఏంటిదంటే రెండు ప్రధాన డిమాండ్తో మేము రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 తీసుకొని వచ్చిందో ఆ గైడ్ లైన్స్లో 2 ప్రమాదకర విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే వైట్ ప్లేట్ వాహనాలు వితౌట్ ఎల్లో ప్లేట్గా నడుపుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల వైట్ ప్లేట్ వాహనాలు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏదైతే ఎల్లో ప్లేట్ కమర్షియల్ వాహనం ఉందో వాళ్ళ ఉపాధి దెబ్బతింటది. కూటమి సర్కార్పై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ సంస్థలే స్వయంగా చెబుతున్నాయని అన్నారు. అయినా సరే కూటమి సర్కార్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దేవుని ప్రతిష్ట మంట కలుపుతున్నారని మండిపడ్డారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అసలు కలవలేదని, కూటమి ప్రభుత్వం తమ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎంత భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనేది మనకు కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువుల కొవ్వు కలిసింది అని పదే చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం. సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువుల కొవ్వు కలిసిందనే పదం మాట్లాడడానికి? ఒక పక్కన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని. ఇంకా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా. చెర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. విజయారెడ్డి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు పోలీసులు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు విజయారెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి 30న రాత్రి చెర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నేపాల్ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గ్యాంగ్ ను పట్టుకునేందుకు నేపాల్ కు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. భూపేందర్ షాహీ గ్యాంగ్ కోసం గాలింపు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లోని వ్యాపారి రవీంద్ర ఇంట్లో పనిమనిషిగా చేరి భారీ చోరీ చేసింది. కోటి విలువ రూపాయల ఆభరణాలను భూపేందర్ షాహీ ఎత్తుకెళ్లారు. కాచిగూడ చోరీలోనూ భూపేందర్ షాహీ గ్యాంగ్ కి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ని భారత్ దిగుమతి చేసుకోనుందని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. గత 10 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గత ప్రభుత్వంలోని కీలక నేతలు వారి నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి చేసుకుని రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని మైనంపల్లి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమన్యాయం, సమపాలనతో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతోందని హనుమంతరావు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని అంటున్న మైనంపల్లి హనుమంతరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మైనంపల్లి గారు అంటేనే ఒక బ్రాండు. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మున్సిపాలిటీ గెలిచేందుకు తాను కృషి చేస్తూ ఏ విధంగా కొనసాగుతుంది, మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రచారం బ్రహ్మాండం కొనసాగుతుంది. ఇక్కడ బాధాకరం ఏంటంటే 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఓన్లీ వాళ్ళ సొంత నియోజకవర్గాలు తండ్రి, కొడుకు, అల్లుడు మొత్తం నిధులన్నీ తీసుకుపోయి అక్కడనే పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం మా కంట్రోల్ అని చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఈ ఎన్నికల్లో ప్రెస్టేజ్గా తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం. వాళ్ళు వచ్చి ఇవిచ్చిండ్రా అవిచ్చిండ్రా అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళను ఫస్ట్ క్వశ్చన్ చేయండి. 10 సంవత్సరాల కాలంలో అందరికీ ఇండ్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేసిండ్రా? చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, చేసిండ్రా? చేయలేదు. ఆ 10 సంవత్సరాల్లో చెయ్యండి, ప్రభుత్వం ఉన్నప్పుడే చేయండి. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టిన పాపాన పోలేరు వీళ్ళు. ఈరోజు మేము వచ్చి 2 సంవత్సరాల్లో ప్రతి తాండలలో 10 సంవత్సరాల రోడ్లు లేకపోతే ప్రతి తాండలలో రోడ్లు వేసినాం. ప్రతి ఊర్లో పెద్దూరు ఉంటే 100 ఇండ్లు, చిన్నూరు ఉంటే 50 ఇండ్లు, తాండలలో 10-15 ఇండ్లు ప్రతి గ్రామంలో యూనిఫామ్ వేలో చేసిన ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు దక్కింది. ప్రతి గ్రామంలో సన్న బియ్యం ఇచ్చాం. అదేవిధంగా 10 సంవత్సరాల్లో ఒక బాబు పెళ్లి చేస్తే ఏ ఊర్లన్నా కొత్త కోడలు వస్తే కోడలు పేరు రేషన్ కార్డుల నమోదు చేసే పరిస్థితి 10 సంవత్సరాల్లో లేకుండే. మేము వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ చేసినా కూడా ఒక యూనిఫామ్ వేలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంటే విడతల వారీగా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి మనిషి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ చేస్తాడు, నైట్ డిన్నర్ చేస్తాడు. ఆ 3 పూటలు ఒకటేసారి పెట్టగలుగుతాడా? తినగలుగుతాడా? తినలేడు. అందుకు మేము సిస్టమేటిక్ వేలో యూనిఫామ్ వేలో చేస్తున్నాం. వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా, మరి ఎవరబ్బా సొత్తు ఇది? ప్రజల డబ్బు. ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే ఇస్తూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలు అద్దంలాగా తయారు చేసుకొని మెదక్ను, దుబ్బాక్ను వెనకబడిపోయే విధంగా, నర్సాపూర్ను కూడా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నేను చుట్టుపక్కల ఉండి 3-4 నియోజకవర్గాల గురించి చెప్తా ఉన్నా. రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా చేశారు. ఇవి ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. ఇంకో 2 monthsలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ స్టార్ట్ చేస్తా అన్నాడు. మళ్ళీ విడతల వారీగా నెక్స్ట్ స్కూటీలు ఇస్తాం. అంటే 5 years కాలంలో
వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఎంటైర్ కమిట్మెంట్స్. ఇలా 2 సంవత్సరాలు అయింది, వాళ్ళు 10 సంవత్సరాలు చెయ్యండి, వాళ్ళకి అడిగే అధికారం ఎక్కడుంది? ఇలా ప్రజలు మమ్మల్ని గద్దెనెక్కించారు. ప్రజలకు చేయవలసిన బాధ్యత మా ప్రభుత్వంకు ఉంది 200%. ఇవాళ 70-80 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్, మా రాహుల్ గాంధీ గారు ఇప్పటికి కూడా ఎకానమిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు. మా ప్రియాంక గారు ఒక మామూలు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. వీళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారంటే సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు, లక్షల కోట్లకు ఎదిగినరు. దట్స్ వాట్ ఐ లైక్ టు ఇన్ఫార్మ్ ఎంటైర్ తెలంగాణ ప్రజలకు. ముఖ్యంగా ఈ ఎన్నికలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండంగా భావించవచ్చా? 100%. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజలను ఏంటంటే వీళ్ళు మాటల్లో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. మామ, అల్లుడు, కొడుకు వాళ్ళ అవసరం ఉంటే పాటల్లో సెకండ్స్లో దించగలుగుతారు. వాళ్ళని కౌంటర్ చేయాలంటే ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇదొక ఎలక్షన్ కాదు, ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్గా నేను టేకప్ చేశాను. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో టేకప్ చేసినప్పుడు తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలేరు. ఇలా కౌన్సిలర్లను గెలిపిస్తే వాళ్ళు ఏం పడగొడతారు ప్రభుత్వం లేనప్పుడు అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ను బలపరచండి. మేము ప్రజలను అన్ని నియోజకవర్గాలు సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా సిరిసిల్లాగా తయారు కావాలంటే ప్రజలందరూ చైతన్యం రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిట్ విచారణ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఒక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడమే, ఇది వేరే కాదు. ఈ సిట్ విచారణ పేరుతోని కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. సిట్ విచారణ పేరుతోని డైవర్టీ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి ఇలా హరీష్ రావు ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళినా ఇదే విషయం చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు మాటలు చెప్పాలంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇవాళ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ 6 monthsలోనే బావా బామర్లను ఇద్దరిని లోపడేస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. ఇలా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇంత దోసుకున్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు లేదని. డెఫినెట్గా మాది స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. మేము కుందేల్లా ఉరికెట్టోళ్ళం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు తాంబేల్లాగా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు సంతోషపడాలి. ఇంతవరకు ఒక్కరు కూడా జైలుకి పోలే. వాళ్ళు చేసిన అవినీతికి 6 నెలలనే ఫస్ట్ లోపట ఉండేది. ఒక 16 నెలల్లో జగన్ ఉన్నట్టు 16 నెలల్లో 2 ఏళ్ళలో లోపట ఉంటే వాళ్ళకు ప్రజల కష్టాలు తెచ్చేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ముందుకు పోతుంది, ప్రజల్ని అన్ని రకాలుగా ముందుకు తెస్తుంది. ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీని మేమే గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గంటపదంగా చెప్తున్నారు మైనంపల్లి హనుమంతరావు గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, రామాయంపేట నుంచి. కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరల పాతాళానికి పడిపోయారని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ తీసుకువచ్చిన ఎన్నో మంచి పథకాలను బంద్ చేశారని చెప్పారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? 2.5 ఏళ్లలో యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిండ్రా? ఒక మూరేడు మోరీ కట్టిండ్రా? ₹1 పని గజ్వేల్ చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అగో గజ్వేలే అవుతుందా అనుకుంటా తిట్టిండ్రు కేసీఆర్ ను. తిట్టలేదా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టిరి. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. గజ్వేల్ అంటే గద్వాల్. అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది.
న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ వేసిపోడు. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2000 చేస్తా అంటే మొదటి నెలనే 2000 చేసిండు, గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా, ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టినవి సంపాదించినాయి. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి, దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. తేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ పోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి, అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా? ఓ మార్కెట్ కట్టిండ్రా? ఒక మోరీ కట్టిండ్రా? మంచినీళ్ళు తెచ్చిండ్రా? కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1, 2 గెలుతామంటున్నారు. ఆ 1, 2తో వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1, 2తో వాళ్ళు ఏమన్నా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిన్నారు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు, పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు, ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డ చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు,